హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక యానిమేటెడ్ మూవీ రాబోతుందండి. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు తెలిసిందే కర్ణాటక ఇండస్ట్రీ నుంచి మహావతార్ నరసింహ మూవీ రావడం, అది ఒక ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసిందండి. 15 కోట్లు విత్ ప్రమోషన్, 25 కోట్ల బడ్జెట్తో మూవీ అనేది తెరకెక్కితే 2.24 ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ థియేటర్లో వస్తే, దాని తర్వాత పెద్ద పెద్ద సినిమాలని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ఈ మూవీని ఆదరించడం జరిగింది. స్టిల్ 350+ గ్రాస్ కలెక్షన్, స్టిల్ కొన్ని థియేటర్స్లో హౌస్ఫుల్ అవుతున్న మూవీ అండి మహావతార్ నరసింహ. మేబీ దాని ఇంపాక్ట్ మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి మన చందు మొండేటి గారు, నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కలిసి వాయుపుత్ర అనే 3D యానిమేటెడ్ మూవీ అనేది 2026 దసరాకి థియేటర్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీకు తెలిసిందే హనుమాన్ మీద చాలా స్టోరీస్ రాయొచ్చు, అంటే ఉన్న స్టోరీ మీద చాలా సినిమాలు అనేది తీయొచ్చు అండి. శ్రీరాముని వారిని కలవక ముందే మనకు ఒక 300-400+ ఎపిసోడ్స్ అనేవి వచ్చినాయి అంటే ఆలోచించుకోండి. ఈజీ ఒక 10 to 15 ఫిలిమ్స్ శ్రీరాములు వారిని కలవక ముందే తీయచ్చు. అంత స్టోరీ అండి, డెప్త్ ఉంటుంది. మనకి కొంచెం పైన తెలుసు. మేబీ అదొక అంశంగా తీసుకుని ఒక ఫ్రాంచైజ్ కింద తీస్తారో మనకు తెలియదు, లేదంటే ఏదైతే స్టోరీ జనాలకి తెలియదో జనాలకి చూపిద్దాము అన్న మీద తీస్తారేమో. మీకు తెలిసిందే సీతని కలవమని వెళ్తే శ్రీరాముల వారు లంకని కాల్సి వచ్చారు హనుమంతుడు. ఆ కాన్సెప్ట్ మీద తీస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే హనుమంతుడు వాళ్ళు ఉంచున్నారు, వెనకాలంతా ముందు మొత్తం చుట్టుపక్కల మంట ఉంది. ఈ మంట మనకు వచ్చేది లంకని కాల్చినప్పుడే. ఇంకోటి ఈ మూవీలో అనేది మనకి ఏమంటారు, సూర్యుడిని హనుమంతుడు మామిడి పండుని తినడానికి వెళ్తారు కదండి, అది కూడా ఉంటుంది అని అయితే టాక్ ఉంది. ఇక తెలియదు, పక్క ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటో చూపిస్తారని నేను అనుకుంటున్నాను. చందు మొండేటి గారు సినిమాలు మీకు తెలిసిందే. కార్తికేయ 2, తర్వాత వచ్చేసి మనకి తండ్రి 3 బ్లాక్ బస్టర్. ఇట్లే కార్తికేయ 2 మీద ఒక కృష్ణుడు డైలాగ్ ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది. అప్పుడు తెలిసింది కృష్ణుడు ఇవన్నీ ఇక్కడ గురువులు, మ్యూజిషియన్ మొత్తం కృష్ణుడు నుంచే పుట్టికొచ్చిన ఈ కృష్ణుడు అంత తెలివంతుడు అని చెప్పి తెలవనాలకు కూడా తెలిసేటట్టు చూపించిందే కార్తికేయ 2. 15 కోట్ల బడ్జెట్తో వచ్చిన మూవీ 104 కోట్లు గ్రాస్. ఒక నిఖిల్ అనే ఒక హీరోని 100 crores క్లబ్లో రీచ్కి తీసుకెళ్ళిన మూవీ కార్తికేయ 2. మీకు తెలిసిన స్టోరీ అనేది ఎంత బాగుంటుందో, ఒక చిన్న అంశం జనాలకి తెలవని అంశం అనేది తీసుకొచ్చి క్రియేట్ చేసి, మేబీ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టోరీ కానీ జనాలు చాలా ఆదరించినారు. అలాంటి డైరెక్టర్ నుంచి వాయుపుత్ర మూవీ అనేది రావడం అంటే మాట కాదు. పక్క చందు మొండేటి గారు ఒక బ్లాక్ బస్టర్ అనేది తీసుకొచ్చి యానిమేటెడ్ మూవీ తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి యానిమేటెడ్ మూవీ చేసే కలెక్షన్స్ అనేవి కూడా ఇంత ఉంటాయని చెప్పి తీసుకొస్తుంది అని నమ్మకంతో నాగవంశీ గారు అంటే అది ఈజీ కాదండి. ఆయనతో కంబైన్ అవ్వడం తీయడము. ఈరోజు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చినారు మూవీది. ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ అనుకున్నది అయితే పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ కొడుతుంది. స్టోరీ అది హనుమంతుడు అంటే ఎలాంటి స్టోరీ అన్నా చూస్తారండి. స్టోరీ క్రియేటెడ్ అయితే ఉండదు యానిమేటెడ్ మూవీలో రియల్ చూడు. ఎందుకంటే చాలా వరకు హనుమంతుడి స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని స్టోరీ ఏమన్నా తీస్తారేమో, పక్క జనాలను ఆదరిస్తుందండి. 3D యానిమేటెడ్ అంటే మీకు తెలిసిందే మహావతార్ నరసింహ, ప్రతి ఒక్కరికి తెలుసు. స్టోరీ తెలిసినా కూడా ఎందుకు వెళ్ళారు, అసలైన స్టోరీ తెలియదు. ప్రహ్లాదుని అంటే తెలుసు కానీ ప్రహ్లాదు లోపల జరిగిన ఏంటివి అని ప్రతి ఒక్కరు తెలియదు చూసినారు. అలాంటి ఒక మంచి పాయింట్ అనేది పెట్టుకుంటే పక్కా మూవీ అనేది ఈజీగా 350-400 crores కొడుతుందని చెప్పి నమ్మకం ఉందండి. ప్రతి ఒక్కరికి ఉంది. అక్కడ నాగవంశీ గారికి, ఇటు చందు మొండేటి గారికి. చూద్దాం వీడియో అనేది, ఈ మూవీ అనేది ఎంత తీసుకొస్తుందో. ప్లస్ ఈ మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెట్లో వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.